శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు, శనేశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు. మార్కెటింగ్ విభాగాలలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. బేసిక్ టార్గెట్స్ని మాత్రం రీచ్ అవ్వగలుగుతారు. కానీ మీ మీద ఉన్నటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం మీరు రీచ్ కాలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో అంతంతపు మాత్రపు ఫలితాలనే పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కాస్తంత ఖర్చు ఎక్కువైనప్పటికీ మనం తీసుకునే నిర్ణయం మాత్రం మారకూడదన్న దృఢ అభిప్రాయంతో ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన విషయాలలో కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం ప్రత్యేకించి శనేశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం జరిపించండి. లేదు శనివారం రోజున మాకు కుదరటం లేదు అని అనుకున్నవారు వారంలో మీకు ఎప్పుడు తీరిక దొరికితే ఆ రోజునే మనస్ఫూర్తిగా వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. 2 కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి నివేదనగా సమర్పించి పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాన్ని ఎవరికైనా ఇచ్చి ఆశీర్వచనం పొందండి. ఈ విధంగా చేయటం వలన తొందరగా పనులు జరుగుతాయి. ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్రత్యేకంగా జన్మజాతకంలో శనేశ్వరుడు వక్రించి ఉండి ప్రస్తుతం శని అంతర్దశ నడుస్తున్నట్లయితే కార్యానుకూలత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది. పనులు ఫాస్ట్గా జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, ఆయా దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. మంచో చెడో 1-2 సార్లు మీ అంతటా మీరే ఆలోచించండి. మనకి ఏదేంటన్నది ఎవరో చెప్పనవసరం లేదు. అనవసరంగా మనం లేనటువంటి ప్రేమని ఊహించుకొని కావించుకుంటున్నామా, లేదా నిజంగానే ప్రేమ ఉందా? మనందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. కాబట్టి అటెంటివ్గా ఉండండి. అవతల వాళ్ళు బలవంతం చేస్తున్నారని మనం అవునని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమాత్రం మీకు అయిష్టత ఉన్నా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పండి. వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యండి. మీ సెక్యూరిటీ నిమిత్తం వాళ్ళు తీసుకునే నిర్ణయాలని మీరు యాక్సెప్ట్ చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫుడ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.